హాయ్ గాయ్స్ అందరికీ ఎంయూ క్రియేషన్స్ సబ్స్క్రైబ్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా మోటో కుండ నా మోటో బేటా బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది చూడండి. బెలూన్స్ తీసుకొచ్చాను. ఎంతో హ్యాపీనెస్. వాళ్ళ బర్త్డే వస్తేనే అసలు నాకెందుకో పండగ. నా బర్త్డే, మా వైఫ్ బర్త్డే అయినా నాకు మంచిగా ఉండదు, కానీ నా ఇద్దరి బిడ్డల బర్త్డే వస్తే మాత్రం దట్ ఈజ్ మై ఫేవరెట్ 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 డే. ఆ రోజు ఏమైనా మంచి నాన్ వెజ్ తినడం, కేక్ తినడం, ఒక ఆ కిక్కే వేరు ఉంటుందబ్బా. చూడండి, ఇక నేను బెలూన్స్ చేస్తున్నాను చూడండి. ఇక మా ఆవిడ అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిందండి. అయితే ఆ బెలూన్స్తో ట్రై చేసింది తను, ఆమెకు రావట్లా. అయితే నోటితోనే ఊతుంది చూడండి. చూడండి, చేసింది నాలుగే, కానీ వాళ్ళ చూడు చూడండి మా భార్య చేసేది. మా వైఫ్ వచ్చి నా పెద్ద బిడ్డ, ఈమె బర్త్డే ఈరోజు, నా మోటోకుండా బర్త్డే. చాలా పేషెన్స్ ఎక్కువ నా పెద్ద బిడ్డకి, చాలా పేషెన్స్ ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం సింహం లెక్క వస్తుంది మళ్ళీ కోపం. ఈమె ఎవరు అనుకుంటారా? మా వైఫ్ అండి. చూడు ఎంత అందంగా ఉందో. ఇక తను కూడా ఇది చేసేది నాలుగోదేనే, కాకపోతే వీడియోలో పడుతుందని చేస్తుంటాను అట్లా. అది చూడు చూడు చూడు, హ్యాపీనెస్ చూడండి వాళ్ళ. ఎంతైనా అమ్మే కదా అండి. ఇక్కడ చూడు నా పెద్ద చిన్న బిడ్డ పని చేయదు, కానీ ఇవన్నీ పుల్లలు పెడతా ఉంటుంది నా చిన్న బిడ్డ. ఇద్దరి ఫోటో దిగుతున్నాడు చూడండి. అసలు నాకైతే అసలు ఆ రోజు ఒక పండగ లెక్కే ఉంటుంది అబ్బా బర్త్డే అంటే. జొన్న రొట్టెలు స్టార్ట్ అయ్యింది చూడండి ఫ్రాన్స్, పక్కన చాయ్ నా మూట కుండ చేస్తుంది, వైఫ్ ఏమో బాటీ చేస్తుంది. బాటీ అంటే రొట్టె అండి మా భాషలో. చూడండి, ఆరోగ్య మిల్క్, దట్ ఈస్ క్రీమ్ మిల్క్. మీరు మామూలు మిల్క్ వాడతారా, క్రీమ్ మిల్క్ వాడతారా? నేనైతే క్రీమ్ మిల్క్ చాయ్ చేస్తే వావ్ సూపర్ ఉంటుందండి. ఎంతైనా క్రీమ్ మిల్కే. అది నా బిడ్డ చేస్తే ఆ సూపర్ మిల్క్, అది మస్తు చేస్తుంది నా పెద్ద బిడ్డ చాయ్. నేర్పించింది ఎవరు అనుకుంటారు? వాళ్ళమ్మే. ఇక ఫిష్ ఇగో ఇలా నా ఫిష్ తెచ్చిన. నా చిన్న బిడ్డకైతే ఫిష్ ఫ్రై చాలా ఇష్టం అండి. ఆమెకైతే ఫిష్ ఫ్రై కావాలి, నా పెద్ద బిడ్డకు చికెన్ కావాలి, మా ఆవిడకి నాకు వాళ్ళు ఏం తింటే అది కావాలి. అదే మరి, ఎందుకంటే నా బిడ్డలే మాకు ప్రాణాలు అన్నమాట. చూడు, ఫస్ట్ ఇది మేము పిండి పెట్టిన. అదేం పిండి అంటే అది ఉందిగా కార్న్ ఫ్లవర్, అది కొట్టం పెట్టేసిన. ఇవన్నీ మొత్తం కలిపేసిన, మొత్తం మసాలా, ధనియా మసాలా, పసుపు అవన్నీ పెట్టేసిన. ఆయిల్ కూడా పెట్టాలండి, ఆయిల్ కూడా పెట్టేసిన. తర్వాత నిమ్మకాయ, ఇది ఫిష్ ఫ్రై మసాలా తీసుకొచ్చిన, అది కూడా ఫిష్ ఫ్రైలో పెట్టేసిన. చూడండి, ఆ రోజు ఎందుకంటే ఇగో లెమన్ తీసుకొచ్చింది మా బిడ్డ. లెమన్ కూడా పెట్టేసిన. ఇప్పుడు ఒకటి చెప్పాలండి, మీరు ఇట్లా కలుపుతున్నా కదా, అప్పుడు నా లోపల కొంచెం తగ్గిందండి అది, కానీ నా బిడ్డలకు చెప్పలే, వాళ్ళు బాధపడతారని. ఆ బ్లడ్ వచ్చిందో మరి అది లోపలే కలిసిపోయింది. వాళ్ళు తిన్నారు, మరి వాళ్ళు తిన్నారు, నేను తిన్నా, అందరం తిన్నాం, ఏం కాలే. అంటే నా బ్లడ్ మంచిదే. వావ్, చూడండి ఫిష్ కలిపేసిన. ఆ లోపు చాయ్ అయిపోయింది చూడండి. చేసింది నా బిడ్డ, పోసేది నా వైఫ్. అట్లుంటుంది మా వైఫ్తో. చూడండి, చాయ్ తాగుతున్నాం. ఇక చేసింది నా మూడో బిడ్డ అయితే ఇచ్చేది మా వైఫ్. గ్రేట్ కదా. కానీ ఎంతైనా వాళ్ళు ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో కళ ఉండదబ్బా. నాకు ఇద్దరు మహాలక్ష్ములు కాబట్టి ఇల్లంతా కలే. చాయ్ తాగుతున్నాం. మీరు తాగుతారండి చాయ్? రోజు ఓన్లీ వన్స్ తాగుతాను నేను రోజు చాయ్. రోజు అంటే డైలీ 2 సార్లు 3 సార్లు తాగుతా, అలా తాగొద్దండి. ఒక్కసారి ఆస్వాదించాలి బస్. సూపర్ ఉంది నా పెద్ద బిడ్డ చేసిన చాయ్. నా చిన్న బిడ్డ ఇంత స్టైల్ చేస్తుందో, ఏదో జోక్ చెప్పింది నా చిన్న బిడ్డ, అందుకే నేను నవ్వుతున్నా. నెక్స్ట్ మనం నా పెద్ద బిడ్డ కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నా చూడండి. లెమన్ పెట్టేసిన, పసుపు, కారం, నెక్స్ట్ ధనియాల పొడి,
అల్లం పేస్ట్, ఉప్పు అవన్నీ కలపాల. ఇందులో ఒకటి నేను చికెన్ మసాలా కూడా పెట్టానండి, అది వీడియోలో చూపించలే కావచ్చు. అది మా మేడము అవన్నీ నేనే చేయాలి చూడండి. కానీ మా మేడంని చేయొద్దని నేనే తనని ఇక్కడ కూర్చోబెట్టి నేనే ఆడ కూర్చొని చెప్పిన, నేనే చేస్తున్నా చూడండి. అయితే మా ఆవిడ హ్యాపీగా మా ఆయన చేస్తాను నా కోసం అని నవ్వుతుంది. అంటే నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు వంట చేసే మగవారు దొరికితే హ్యాపీ అంటారు కదా. నేను బాగా వంట చేస్తా, మరి మా మేడం హ్యాపీగా ఉంటుందా అనేది ఎప్పుడు చెప్పదండి. మరి లోపల ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇప్పుడు చెప్పలేదు. ఓకే, ఇక నేను నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఆయిల్ పెడుతున్నాను చూడండి గిన్నెలోకి. నా పెద్ద బిడ్డకు చికెన్ అంటేనే ఇష్టం ఎక్కువ. నేను చికెన్ ఫ్రై చేస్తే యాలకులు, ఇలాచి, మిరియాలు రెండు ఒకట్లా లోపల ఆయిల్లో పెట్టేసి అప్పుడు నేను కలిపిన కదా చికెన్, దాంతోనే అందులో గ్రేవీతోనే నేను చికెన్ ఫ్రై చేసేస్తా. అందులో వాటర్ గీటర్ ఏం పెట్టాను. అలా చేసి వండితే అసలు టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇది మా నాన్న నాకు నేర్పించిండు. చిన్నప్పుడు మా నాన్న అట్లా చేసేది. ఇక కేక్ కోసం రెడీ అవుతారు నా బిడ్డలు. కేక్ కట్ చేయాలి కదా, రెడీ అవుతారు. నా చిన్న బిడ్డ చూడు, వాళ్ళ ఇలా జెండా ఉందన్నాం కదా, అందరూ జెండాలు వేసుకుంటున్నారు. మా మేడం తెచ్చింది జెండా చూడు. నా చిన్న బిడ్డకి వేస్తుంది ఫస్ట్. మా పెద్ద బిడ్డకి వేసింది కావచ్చు. వేసిందా బిడ్డ నీకు? వేయలే కదా. వేసింది. ఓకే, వేయలే. నా పెద్ద బిడ్డకి ఇప్పుడు వేస్తుంది జెండా. ఇక లోపు ఇక చికెన్ ఫ్రై అయిపోయింది, చికెన్ అయిపోయింది, కర్రీ ఏం వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా. ఇది చూడండి, ఫిష్ ఫ్రై కూడా చేసేసిన చూడండి. అయిపోయి ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై కుమ్ముడ్స్. నెక్స్ట్ సలాడ్, క్యారెట్, బీట్రూట్, లెమన్ అండ్ ఆనియన్స్. ఇక కేక్ కోసం మా మేడం రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయినా. కేక్ కోసేస్తాం చూడండి. ఆడవాళ్ళు రెడీ అయితే కొంచెం టైం పడుతుందండి. మనం కొంచెం కోపడితే అప్పుడు తొందరగా వస్తారు. వాళ్ళు తొందరగా వచ్చేసిరు. నేను కోపడకపోయినా మా మేడం తొందరగా వచ్చేసింది. నా బిడ్డ రెడీ అయిపోయారు చూడండి, కూర్చున్నారు కేక్ కోసం. కేక్ రెడీ. నా చిన్న బిడ్డ ఎప్పుడు తిందామా అని మనం గో అని చూస్తూ ఉంది చూడండి. కేక్ వస్తున్నాం చూడండి. మేము ఎప్పుడైనా స్పార్క్ తెస్తే ఆ స్పార్క్ ఎప్పుడు ఏందో కానీ సరిగా రాదు, డబ్బులు బొక్క. ఈసారి కొంచెమే వచ్చింది. లాస్ట్ టైం అయితే అసలు రాలేదు. సెలబ్రేషన్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం చూడండి నా పెద్ద బిడ్డది. నా చిన్న బిడ్డ అయితే ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంది చూడు. ఆమె అసలే అల్లరి పిల్ల. అసలు నా చిన్న బిడ్డ అయితే మస్తు యాక్టివ్ ఉంటుంది. నా పెద్ద బిడ్డ సైలెంట్ ఉంటుంది, కానీ కోపం వస్తే మాత్రం సింహమే. అట్లుంటుంది నా పెద్ద బిడ్డతో. వాళ్ళ కేక్ తినిపిస్తుంది చూడండి. నా చిన్న బిడ్డ అయితే ఎప్పుడు కుమ్ముదామని చూస్తూ ఉంది చూడండి. ఇక ఫస్ట్ వేస్తుందా అనుకున్నది నా చిన్న బిడ్డ, వేయలే. ఆమె తింటుందో ఏందో మరి చూడ. వాళ్ళ అక్కకి వేసింది. వెరీ గుడ్. తర్వాత ఆమె కొంచెం తినేసింది. ఖాతా అయిపోయా. మళ్ళీ తినిపించింది వాళ్ళకి. ఎంత ప్రేమ. మళ్ళీ ఆమె కొంచెం చాటింది కథ. నాకు తర్వాత మా అక్క పెట్టింది చెడు కేక్. మా మేడం డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఆమెకు హ్యాపీనెస్, వాళ్ళ బిడ్డ బర్త్డే కాబట్టి పెద్ద బిడ్డకి ఆమె చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తుంది చూడండి. చూడు. ఎంతైనా అమ్మే కదండి. వాళ్ళ బిడ్డలకి నేను ముద్దు పెడుతున్నా మా బిడ్డలకి. నెక్స్ట్ వాళ్ళ అమ్మకి కేక్ పెడుతున్నా చూడండి. ఈ వీడియో కొంచెం స్ట్రక్ అవుతుందండి, ఇది ఏమైందో ఏంటో. ఓకే, తినేది వాళ్ళమ్మ కేక్ పెడుతుంది చూడండి.
పెద్ద బిడ్డకి ఓకే. నా పెద్ద బిడ్డకి ఈ కేక్ నచ్చలే, కానీ ఇక డాడీ తెచ్చిండు కదా అని తింటుంది. నా పెద్ద బిడ్డ అన్నీ అర్థం చేసుకుంటుంది, నా బంగారం అది. నా చిన్న బిడ్డ కూడా అర్థం చేసుకుంటుంది. ఇద్దరు బిడ్డలు గ్రేట్, ఎంతైనా వీళ్ళు వాళ్ళ ప్రేమ. దిస్ ఇస్ మై ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే మోటోకుండా. లవ్ యూ రా బేటా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అనుకోకుండా నీకు కూడా లవ్ యూ రో, వాళ్ళు నువ్వు కోపడతావు. అయిపోయింది సెలబ్రేషన్. ఇప్పుడు మేము కొంచెం ఫోటో దిగినాం అన్నమాట. తిన్న తర్వాత ఫోటో దిగినాం ముగ్గురం.